మీ నాన్న ఎక్కడికెళ్ళాడు? నిజంగా నాకు తెలియదు మావయ్య. అసలేంట్రా మీ నాన్న ప్రాబ్లం? శారదతో బంధం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు మీ అమ్మతో ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు? చూడు, మీ అమ్మ చచ్చిపోతానంటోంది. అది అర్థం కాదా మీ నాన్నకి? ఎన్నిసార్లు చెప్పినా మీ నాన్న వినడు. నీకు కూడా మీ నాన్న బుద్ధులే వస్తున్నాయి. మేం చెప్పేది మీ ఇద్దరి చెవులకెక్కదు. మీకు కనిపించిందే చేస్తారు. ఏం మనుషులో ఏమో. అలా అనకండి మావయ్య. పెద్దమ్మ వాళ్ళు కూడా మంచివాళ్లే కదా. నాన్న లైఫ్లో నాన్న ప్రమేయం లేకుండా అలాంటి పొరపాటు ఒకటి జరిగిపోయింది. సరిదిద్దుకోవాలని చూస్తున్నాడు. సమస్యలు వస్తున్నాయి. నాన్నైనా మనసాక్షిని చంపుకోలేడు కదా మావయ్య. చాలరా, నోరు మీరా. సపోర్ట్ చేయడానికి వచ్చాడు, సపోర్ట్ చేయడానికి. నేను ఫోన్ చేస్తే మీ నాన్న లిఫ్ట్ చేయడు. నువ్వొకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడు అడుగు. సరే మావయ్య. చెప్పరా చెర్రీ. నాన్న ఎక్కడున్నావు? బార్లో ఉన్నానురా. ఏ బార్ నాన్న? అమృత బార్లో ఉన్నా. ఇంటికి రావచ్చు కదా నాన్న. రేయ్, ఇప్పుడు నీకేం కావాలరా? ఏం లేదు నాన్న, నువ్వు అక్కడే ఉండు. నేనే వచ్చి మాట్లాడతాను. మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఎవరు రావాల్సిన అవసరం లేదురా. నాకు రావాలనిపించినప్పుడు నేనే వస్తాను. లేదు నాన్న, నేను వస్తున్నాను కదా, మనం మాట్లాడుకుందాం. నువ్వు అక్కడే ఉండు. ఏంట్రా, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా కిడ్నాప్ చేసి బంధించాలని చూస్తున్నారా? నువ్వు మీ అమ్మ అపూర్వ. రే, మీరందరూ కలిసి నా గురించి ఏమనుకుంటున్నారా? ఒక్కొక్కడిని షూట్ చేయాలనిపిస్తోంది. నానా, నేను మీతో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నావు? నేను వస్తున్నా అని చెప్తున్నాను కదా. నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. నా గురించి నీకు తెలుసు కదా. సరే, వచ్చాక ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మటుకు